హాయ్ ఎవ్రీవన్. మే 13th మా వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. దాని సందర్భంగా ఇలా ఇంట్లో పిల్లలైతే చిన్న కేక్ కటింగ్ అయితే చేశారు. నేనైతే మా వారి కోసమని మెహందీ పెట్టుకుంటాం కదా, పెట్టుకునేటప్పుడు ఇలాగా రొటీన్గా కాకుండా కొంచెం భిన్నంగా ఏదైనా కొంచెం సర్ప్రైజింగ్గా ప్లాన్ చేద్దాము అని ఇలా హెన్నాతోనే మనకి ఇలాగా హల్దీ ఫంక్షన్ ఎలా చేస్తారో అలాగా అనుకొని నేనైతే ఇలాగా మెహందీతోని ఇలాగా హ్యాపీ యానివర్సరీ అని విష్ చేద్దామని ఇలా చిన్నగా చేశాను. బాగుంది కదా ఐడియా. ఏదో నాకు నచ్చింది, వచ్చినట్టుగా చేశాను అనమాట. మార్నింగే లేచిన వెంటనే ఆయనకి ఎంతో ఇష్టమైన వైట్ కలర్ కప్తోని తనకి ఇష్టమైన కొటేషన్తోని నేను ఒక మంచి కాఫీ కప్ ఇచ్చి హ్యాపీ యానివర్సరీ చెప్పాను. దాని తర్వాత ఇలాగ నా హ్యాండ్ చూపించి మెహందీ చూపిస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తను కూడా విష్ చేశారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని. చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట ఇద్దరము. అలాగే నేను ఇది కూడా చూపించిన తర్వాత బాగా పెట్టావు అన్నారు. మీకు నచ్చిందా హెన్నాతో ఇలా పెట్టాను? నాకు వస్తుందో రాదా అని డౌట్గా పెట్టాను, కానీ బాగానే వచ్చింది. పండేటప్పుడు కూడా కళ్ళు కనిపిస్తుందో లేదో అనుకున్నా, కానీ చాలా చక్కగా ఎర్రగా బాగా పండింది. చెప్తారు కదా, ఏమంటారు, ఆషాఢంలోనో ఎప్పుడో కానీ మన గోరింటాకు బాగా పండితే మంచి మొగుడు వస్తాడు అని. అలాగే నేను ఒకసారి ట్రై చేశాను అనమాట. కానీ హ్యాండ్ క్లీన్ చేసిన తర్వాత నిజంగానే పండింది. పండకపోయినా మా వారు మంచి వాళ్ళేనండోయ్. మొత్తానికి ఇలాగైతే అయిపోయింది. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై స్వీట్ హార్ట్ అని అయితే రాసి నేను ఇలాగ హ్యాండ్ పైన అయితే ఇలాగ చేశాను. అంటే జస్ట్ ఏదో సర్ప్రైజింగ్ అని కాదు, కానీ ఏదో నాకు తోచిన విధంగా చేశాను అనమాట. మొత్తానికి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇలా అయితే పండింది. చాలా బాగా వచ్చింది రెడ్గా. అంటే మా వారు మంచి వాళ్ళే అనమాట. పండగ పైన మంచి వాళ్ళేనండి. తర్వాత ఇంకా రెడీ అయిపోదామని ఒక శారీ అయితే తీసుకున్నాను. మొత్తం వెడ్డింగ్ డే కానీ మొత్తం 4 శారీస్ అయితే తీసుకున్నాను. అందులో ఏదో ఒకటి కట్టేసుకుందాము అనేసి మొత్తానికి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని రెడీ అయిపోదాము అని. రెడీ అయిన తర్వాత ఇంకా వంట ప్రాసెస్ కూడా ఉంటుంది కదా, ఇంకా పిల్లలతో హడావిడి అవ్వదు అని నేనైతే రెడీ అయిపోయిన తర్వాత మేకప్ అనేసి నాకు నచ్చిన ఇయర్ రింగ్స్ తర్వాత బ్యాంగిల్స్ అన్నీ తెచ్చి అవి కూడా పక్కన పెట్టేసుకున్నాను గబగబా. ఇప్పుడు ఇంకో వంట ప్రాసెస్కి వెళ్ళిపోదాము అనేసి ఇలా అయితే రెడీ అయిపోయి ఫొటోస్ దిగేసాము. తర్వాత ఆయనకి ఎంతో ఇష్టమైన స్వీట్స్ అయితే ఇవైతే నేను చేయలేదు, బయట నుంచి తీసుకొచ్చామన్నమాట. ఈ స్వీట్ అంటే చాలా ఇష్టం నాకైతే. కాజా అయితే చాలా ఇష్టం. మా వారికి అయితే ఈ కాజు కట్లీ అయితే చాలా ఇష్టం. ఆయన కూడా ఇష్టంగా తింటారు. అందుకని ఈ రెండు నేను ఆర్డర్ పెట్టాను అనమాట. అంటే భోజనం టైంలోనే వడ్డిస్తే బాగుంటుంది కదా అని. నేనైతే స్వీట్ చేయలేదు, ఇంకా టైం సరిపోలేదు అని. ఓన్లీ ఇవైతే బయట నుంచి ఆర్డర్ పెట్టేశాను. అలాగే ఇంట్లో కొన్ని మ్యాంగోస్ ఉంటే అవి కూడా కట్ చేశాను. అలాగే డ్రింక్స్ ఉంటే డ్రింక్స్ కలిపాను. అలాగే పప్పాయ ఉంటే పిల్లలకి అనేసి ఐస్ క్రీమ్ కూడా రెడీ చేసి ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే చికెన్ క్లీన్ చేసి ఇంక వంట చేసేద్దాం, గబగబా టైం అవుతుంది కదా అని వంటకైతే నేను రెడీ అయిపోతున్నాను. ఇలా చికెన్ తీసుకున్నాను, 1 కేజీ చికెన్ తీసుకొని 1/2 కేజీ అయితే ఆల్రెడీ కర్రీ ప్రాసెస్కి అయితే పక్కన పెట్టేశాను. ఇంకొకటి అయితే కొంచెం చికెన్ బిర్యానీ, అలాగే ఒక 1/2 కేజీ వరకు మటన్ బిర్యానీ కూడా రెడీ చేశాను. అది కూడా అయిపోయింది. అలాగే ఒక 4 చేప ముక్కలు ఉంటే అవి కూడా వేపేశాను. మా వారికి ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట. తర్వాత ఇంక ఇప్పుడు బగారా రైస్ చేసేద్దాము సింపుల్గా. ఇంక దమ్ అయితే ఎక్కువగా ఉంది కదా, అలాగే అన్వీస్ ఎక్కువైపోయి కర్రీస్ అన్ని బగారా రైస్ అయితే చేసేసాను. అదైతే ప్రాసెస్ అవుతుంది. మనకి చికెన్ కర్రీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. అలాగే పక్కన బగారా రైస్ కూడా చేసేస్తున్నాను. ఇది కూడా దగ్గరలో ఇంకొక 10 నిమిషాల్లో అయిపోతుంది. బగారా రైస్ చేసి చికెన్ కర్రీ, అలాగే ఒక 1/2 కేజీ వరకు మటన్ కర్రీ చేశాను. అలాగే ఫ్రూట్స్, ఐస్ క్రీము, తర్వాత ఇది కూడా. అలాగే మన దగ్గర రసాలు ఉంటాయి కదా, మ్యాంగోస్ తీసుకొచ్చారన్నమాట. చాలా బాగున్నాయి టేస్ట్. అవి కూడా ఒక 4 పళ్ళు కట్ చేసి మొత్తం డైనింగ్ టేబుల్ అంతా ఫుడ్తో నింపేశాను అనమాట. ఈరోజు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మా ఇంట్లో నేను మా వారికి ఇచ్చిన సర్ప్రైజెస్ అనమాట ఇవన్నీ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా మా పిల్లలైతే కేక్ కటింగ్ చేసేయండి అని గొడవ చేస్తున్నారు. వాళ్ళు పెట్టిన కేకు కట్ చేసేయమని. సరే అని ఇద్దరం రెడీ అయ్యి ఇలా అయితే కేక్ కటింగ్ చేసేసాము. ఇద్దరము భోజనానికి ముందు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకరికొకరు విష్ చేసి పిల్లలు కూడా చేసేసాము. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, కీప్ వాచింగ్.